హాయ్ ఫ్రెండ్స్. సో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే మన నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్నిటినీ ఇంటర్వ్యూస్ మీద ఫోకస్ చేసి చేయాలనుకుంటున్నాను. బేసిక్లీ నేను మనం ప్రిపరేషన్ అంతా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉండడానికని లీడ్ కోడ్ అనే ప్లాట్ఫామ్ తీసుకొని అందులో ఉన్న టాప్ 150 క్వశ్చన్స్ అన్నీ వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. సో దట్ అవి నేను బ్రషప్ చేసినట్టు ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీరు కూడా నాతో పాటు నేర్చుకొని ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ఆప్టిమైజ్డ్ వేలో కోడింగ్ చేయకపోతేనే ఇంటర్వ్యూస్లో మ్యాక్సిమం మనం డిస్క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. టెక్నికల్ రౌండ్స్లో క్లియర్ చేయగలిగామంటే ఇంకా తర్వాత హెచ్ఆర్ రౌండ్, మేనేజరల్ రౌండ్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో టెక్నికల్ రౌండ్ చాలా క్లియర్గా ఉండాలి. అండ్ టీఆర్ ఎప్పుడైతే మనము ఈజీగా క్లియర్ చేస్తామో అప్పుడే మన మీద ఒక ఇంప్రెషన్ పడుతుంది, వీళ్ళు చాలా బెటర్గా ఉన్నారు, ఎలా అయినా తీసుకోవాలి అని. బేసిక్లీ అందరూ కోడింగ్ సాల్వ్ చేస్తారు, బట్ ఆప్టిమైజ్డ్ వేలో అడిగినప్పుడు సాల్వ్ చేసే వాళ్ళకే ఎక్కువగా ప్రియారిటీ ఉంటుంది. సో ఈరోజు నుంచి మనం వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆప్టిమైజ్డ్ వేలో సాల్వ్ చేయడానికే ట్రై చేస్తాం. సో నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. అండ్ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇప్పటి నుంచి వచ్చే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్సే ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ చదువుదాం ఫస్ట్. గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటిజర్ నమ్స్ అండ్ అన్ ఇంటిజర్ టార్గెట్, రిటర్న్ ఇండిసెస్ ఆఫ్ 2 numbers such that they add up to target. You may assume that each input would have exactly one solution and you may not use the same element twice. You can return the answer in any order. For example, ఒక నమ్స్ అరే ఇచ్చారు. సో ఇక్కడ ఏం లేదు, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక నంబర్ అరే ఇచ్చారు అండ్ ఒక టార్గెట్ ఇంటిజర్ ఇచ్చారు. సో మనం పేర్ తీసుకొని ఆ పేర్ని యాడ్ చేస్తే టార్గెట్కి ఈక్వల్ అయితే ఆ పర్టికులర్ పేర్ యొక్క ఇండిసెస్ని రిటర్న్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో 2,7 యాడ్ చేస్తే 9 అవుతుంది. సో 0th ఇండెక్స్ అండ్ ఫస్ట్ ఇండెక్స్ వీళ్ళు రిటర్న్ చేశారు. సో దీన్ని మనము ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడగానే మనకి మైండ్లో వచ్చేది ఏంటంటే, బేసిక్లీ 2 లూప్స్ తీసుకొని ట్రావర్స్ చేస్తాం, ఈచ్ 1 by 1 పాసిబుల్ కాంబినేషన్స్ అన్నీ చూసుకొని ఆ పాసిబుల్ కాంబినేషన్స్ అన్నీ యాడ్ చేస్తే 9 వస్తే వీ విల్ రిటర్న్ ద ఇండిసెస్. సో అది ఎలానో చూద్దాం. ఫస్ట్ మన టార్గెట్ 10 కాబట్టి టార్గెట్ 10 రాసుకున్నాను. అండ్ ఇవి మన ఎలిమెంట్స్ 2, 4, 9, 6, 5 అండ్ సేమ్ ఎందుకంటే మనం 2 times ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే పేర్స్ కావాలి కాబట్టి మనకి. సో ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు, సేమ్ ఎలిమెంట్స్ ట్వైస్ యూజ్ చేయొద్దు అని. సో అందుకని ఫస్ట్ బ్లాక్అవుట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పాసిబుల్ కాంబినేషన్స్ అన్నీ చెక్ చేస్తున్నాను, పేర్స్ యాడ్ చేస్తే 10 వస్తుందా లేదా అని. ఇక్కడ 2 + 4 6 అవుతుంది. నెక్స్ట్ 2 + 9 11, నెక్స్ట్ 2 + 6 8, 2 + 5 7. సేమ్ మళ్ళీ ఇటరేట్ చేసినప్పుడు నెక్స్ట్ ఆర్డర్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్లో కూడా అన్నిటిని యాడ్ చేసి నాకు ఎప్పుడైతే 10 వస్తుందో ఆ పర్టికులర్ ఇండెక్సెస్ నేను రిటర్న్ చేస్తాను. ఇక్కడ మనకి 10 వచ్చేసింది. సో మనం ఇక్కడే రిటర్న్ చేసేస్తాం. కానీ వర్స్ట్ కేస్ పాసిబిలిటీలో మనం అన్ని ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేస్తాం. సో ఇక్కడైనా ఏమవుతుంది, దీని టైం కాంప్లెక్సిటీ ఇలా చేసుకుంటూ పోతే టైం కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది. మనము ఇలా ఇంటర్వ్యూస్లో కూడా ఇలా చేసినప్పుడు, ఈ వే అప్రోచ్లో చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఓకే దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అని అడుగుతారు. మనం ఆర్డర్ ఆఫ్ n² అనగానే ఓకే దీన్ని ఆర్డర్ ఆఫ్ nలో చేయగలరా అని అడుగుతారు. బేసిక్లీ మనకు వస్తే మనం ఓకే చేయగలరా అని అడుగుతారు. ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ nలో దీన్ని ఎలా సాల్వ్ చేయగలమో చూద్దాం. బేసిక్లీ ఈ అప్రోచ్లో ఏం చేస్తామంటే, ఒక యాష్ మ్యాప్ తీసుకుంటాం అండ్ మనకి ఇచ్చుండే నమ్స్ అరేని ట్రావర్స్ చేసి డిఫరెన్స్ టార్గెట్ మైనస్ నమ్స్ అరేలో ఎలిమెంట్ డిఫరెన్స్ తీసుకొని ఆ పర్టికులర్ డిఫరెన్స్ అనేది మన యాష్ మ్యాప్లో ఉంటే మనకి పేరు కానీ దొరికితే దెన్ మనం మన సొల్యూషన్ని రిటర్న్ చేసేయచ్చు. ఎలానో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫస్ట్ ట్రావర్స్ చేసినప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది, 10 - 2 8. సో మనకి ఆ డిఫరెన్స్ అనేది మన యాష్ టేబుల్లో ఉందా లేదా చెక్ చేస్తాం. సో ఈ 8 అనేది లేదు కాబట్టి మనం అప్పుడు ఆ ఫస్ట్ ఎలిమెంట్ని కీగా అండ్ దాని ఇండిసెస్ని వాల్యూ లాగా ఈ యాష్ మ్యాప్లో స్టోర్ చేస్తాం. సో 0,0:1 అంటే ఇక్కడ 2 అనేది ఎలిమెంట్, 0 అనేది దాని ఇండెక్స్.
నెక్స్ట్ టైం ఏమవుతుంది 4 వస్తుంది. 4 అంటే 10 - 4 ఏమవుతుంది 6 అవుతుంది. 6 అనేది యాష్ మ్యాప్లో ఉందా లేదు. సో మనం ఏం చేస్తాం, ఆ 4 ఎలిమెంట్ని కూడా దాని ఇండెక్సెస్ +4 రెండింటిని కలిపి అక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ 9 వస్తుంది. సో 10 - 9 1 కూడా లేదు కాబట్టి 1 లేదంటే ఇది యాష్ మ్యాప్లో చెక్ చేసినప్పుడు ఓన్లీ కీస్ని చెక్ చేస్తుంది. 2, 4 మాత్రమే ఉన్నాయి ప్రజెంట్. సో 1 లేదు కాబట్టి 9ని కూడా యాడ్ చేస్తాం. నెక్స్ట్ టార్గెట్ -6 అంటే ఎంత అవుతుంది 4 అనేది మనకు ఆల్రెడీ యాష్ మ్యాప్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్ ఆ 6, 4 = 10 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ప్రజెంట్ ఈ 6 ఇండెక్స్ ప్లస్ ఈ 4కి ఉండే ఇండెక్స్ 1, 3 అనేది దాని సొల్యూషన్ అవుతుంది. సో బేసిక్లీ ఒక సింపుల్ ఫంక్షన్ తీసుకొని సాల్వ్ చేసేయచ్చు. కానీ లీట్కోడ్ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఒక టెంప్లెట్ ఇచ్చారు, ఇలా క్లాస్ తీసుకొని అండ్ లోపల ఫంక్షన్ తీసుకొని సాల్వ్ చేయాలి అక్కడైతే. సో అందుకని సేమ్ ఫార్మాట్ నేను కూడా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే, సో మనం డిస్కస్ చేసినట్టు సో దీన్ని సాల్వ్ చేయడానికి మనం ముందుగా ఏం చేయాలి, ఒక యాష్ టేబుల్ తీసుకోవాలి. సో యాష్ మ్యాప్ అనుకుందాం. సో యాష్ మ్యాప్ = డిక్షనరీ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఇచ్చిన నమ్స్ అరేని ఇటరేట్ చేయాలి. ఫర్ I in range length of nums. నెక్స్ట్ స్టెప్లో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫ్ =target -nums of I. నెక్స్ట్ ఏంటంటే, ఈ పర్టికులర్ డిఫరెన్స్ అనేది మన యాష్ మ్యాప్లో ఉందో లేదో చెక్ చేయాలి. ఇఫ్ డిఫ్ ఇన్ యాష్ మ్యాప్, దెన్ ఇన్ కేస్ మనకి యాష్ మ్యాప్లో డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ అయితే దెన్ మనకి స్ట్రైట్ అవే రిటర్న్ చేసేయచ్చు. ఏమేమి రిటర్న్ చేయాలి, యాష్ మ్యాప్ ఆఫ్ డిఫ్ సో బేసిక్ ఐని రిటర్న్ చేయాలి. సో బోత్ ద ఇండిసెస్ మనం రిటర్న్ చేయాలి కదా. మనం వాళ్ళు లిస్ట్లో అడిగారు కాబట్టి లిస్ట్లోనే రిటర్న్ చేసేద్దాం. నెక్స్ట్ ఇన్ కేస్ లేకపోతే మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో ఎల్స్ యాష్ మ్యాప్ ఆఫ్ nums of I. సో మనకి ఏమవ్వాలి, మన నంబర్ అరే యొక్క ఎలిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ దాని వాల్యూ ఇండెక్స్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, సొల్యూషన్ ఆబ్జెక్ట్, దెన్ ప్రింట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన అరే 2, 4, 9, 6, 5 అండ్ టార్గెట్ ఇస్ 10. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. దీన్ని రన్ చేసి చూద్దాం. python main.py. ఇక్కడ చూడండి 1, 3 అనేది మనకి సొల్యూషన్ వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్. సో మన ప్రాబ్లం చిన్న ప్రాబ్లం అయినా కూడా చాలా ఆప్టిమైజ్డ్గా రాశాను. ద వే ఆఫ్ థింకింగే మారిపోయింది. ఇనీషియల్గా మనం స్టార్టింగ్ వే ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు మన అప్రోచే డిఫరెంట్ ఉన్నది, మనం ఆప్టిమైజ్ చేసేటప్పుడు మన అప్రోచే డిఫరెంట్ అయిపోయింది. సో ఎప్పుడు కూడా మనకి ఆప్టిమైజ్డ్ వేలో రాసినప్పుడే మనకి హై ప్రియారిటీ ఇస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా మిస్ కాకుండా ఉండడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.